ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఎలక్షన్స్ ఉన్నాయి ముందు. ఇప్పుడు జనరల్గా పార్టీలు ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రెండ్ కూడా పబ్లిక్లో ఒక మూడు క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎలక్షన్లకు ముందు కనుక లోపలేస్తే సింపతి వస్తుంది అనే ఒక లైన్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇప్పుడు ఏందన్నా సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్, ఇప్పుడు ఒకవేళ వేటు పడితేనో రాజీనామా చేస్తున్న బై ఎలక్షన్స్, ఇవన్నీ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ డెసిషన్ ఇప్పుడు తీసుకుంటాడా? తీసుకోకపోతే మొన్ననే అంటే కదా గవర్నర్ అనుమతి లేదు అందుకే లోపలేస్తలేనని. ఇప్పుడు ఇది ఏమైంది? అంటే అటు ఇటు కానీ ఒక పరిస్థితి ఉన్నట్టుగా కనబడుతున్నది రేవంత్ రెడ్డి. ఈ సందర్భంలో నేను ఒక చిన్నది చెప్తా, నువ్వు అడగకుండా నేను చెప్పదలుచుకున్నా. నేను బీసీస్ సంబంధించిన అంశంలో 42% చట్టబద్ధత రాకుంటేనే ఎలక్షన్స్ బోర్డు అంటేనే చీటర్స్, కాంగ్రెస్ చీటర్స్. ఆ చీటర్స్ సంఘానికి కన్వీనరు రేవంత్ రెడ్డి, వీళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పినా వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, స్టార్టింగ్ నుంచి అసలు కాంగ్రెస్ వచ్చిన కాడికి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కులగరణ జరిగితే కాంగ్రెస్ వచ్చినాక అవి తీసి టిష్యూ పేపర్ లెక్క అట్లా మూతి దూడ్చుకోనో అది తీసుకొని అలా పడే చెత్త దూడ్చుకొని అలా పడేసినట్టు పడేసింది. ఈవెన్ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ వైఖరి ఏందని నిన్న మొన్న మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు అట్నే చేశారు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వీళ్ళు ఖాళీ ఇష్యూని లేపుతారు, వీళ్ళు జయ్యారు చూడండి, అందరు కలిసే ఉన్నారు. అంటే కనీసం టోకన్ ప్రొటెస్ట్ కూడా ఢిల్లీలో చేయలేదు. రాహుల్ గాంధీ పోయి ఒక 10 రోజులు ధర్నా చేయవా, 4 రోజులు అయితే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదా, పార్లమెంట్ లో నువ్వు ఎందుకు లొల్లి పెట్టావు? సో అంటే ఈ చీటర్స్ గ్యాంగ్ వీళ్ళంతా, ఇదంతా గ్యాంగ్ పక్కా చీటర్స్ గ్యాంగ్. ఈయన కన్వీనర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ బీసీ సమాజం కావచ్చు, ఎస్సీ సమాజం కావచ్చు, నార్మల్ జనాలంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్లకు బీసీల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా ఈసుమంతా ప్రేమ లేదు. అది నెంబర్ 1 పాయింట్ వీళ్ళు చేస్తున్నది. ఈ అరెస్ట్ల కాడికి వచ్చినప్పుడు ఈ రాజకీయ తమాషాలు మొత్తం నడుస్తూనే ఉంటాయి. ఈ బీజేపీలో ఏదో చిన్న ఇరకాటంలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఇలా చిన్నగా గవర్నర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేసి ఏ ఎలక్షన్స్ ఉన్నా ఏమున్నా ఏదైనా అసలు సింపతి ఎట్లా పెరుగుతుంది? దేని గురించి పెరగాలి సింపతి? దొంగలకు సింపతి పెరుగుతుందా? దోపిడిదారులు కదా వీళ్ళంతా. వాళ్ళనే వాడు కూటికో గీటుకో లేక వాడి గ్యాంగుకో ఆ గుర్రాల కొట్టాడలకు వచ్చి తీసుకొచ్చిన పెట్టొచ్చు దొంగతనం కూటికి లెక్క చేసిన కానీ వీళ్ళు అట్లా కాదు కదా. మదమెక్కిన ఆంబోతులు లెక్క తెలంగాణ మీద పడి సర్వనాశనం చేసి దోపిడీ చేసి తిన్నారు కదా వీళ్ళంతా. పైసలు బరాబర్ బొక్కల పడేయాల్సిందే ఈ సింపతి ఫ్యాక్టర్ అని. మళ్ళీ ఇదన్నా రాజకీయాలు ఆలోచించుడు. ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఇప్పుడు ఈడేసినాక నీ సంగతి ఏంటిది, మిగతా కేసుల సంగతి ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా ఇట్లకెళ్ళి. సో ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి జరుగుతాయి కాబట్టి వీళ్ళంతా ఆ రాజకీయ నేపథ్యంతో రాజకీయ కోణంలోకి వెళ్ళి ఇవన్నీ ఆలోచించి తమాషాలు చేసుడు, ఈ డ్రామాలు చేసుడు కాదు. ఆల్రెడీ మనకు తెలుసు వీళ్ళంతా ఒకటే. ఈ రాజకీయ కులము, ఈ పెట్టుబడిదారి కులం అంతా వీళ్ళందరూ ఒకటే. రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, ఒక కవిత కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కానీ, వీళ్ళందరూ ఒకటే. తాను బట్టలు వీళ్ళంతా చాలా క్లియర్ గా మనకు తెలుసు. కాదు అంటే ఎప్పుడో కేసులు అవుతుండే, ఎప్పుడో లోపల పోతుండే. వీళ్ళంతా తాత్సారం చేసి గుంజుకపోయి మాటల గారడితోటి మనల్ని నాగం చేస్తారు, జనాన్ని నాగం చేసే ప్రయత్నం చేస్తారు.